బీజేపీ నరేంద్ర మోడీ పాలనను ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమైందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీరామ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ అనుబంధ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వంకా గోపాల్ అన్నారు. వీపనగండ్ల మండలంలో ప్రజా చైతన్య పాదయాత్ర మరియు ప్రచార యాత్రను ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు, కేతేపల్లి ఉపసర్పంచ్ కృష్ణవేణి కొర్లకుంటలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ దేశ ప్రజలే నరేంద్ర మోడీ బిడ్డలుగా చూసుకుంటాడనేటువంటిది ఒక పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో ప్రచారం చేశారు. ఆ రోజు కొంత ముందుకెళ్తే ఆ ఎన్నికల్లో గెలిస్తే ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఇతర స్విస్ బ్యాంకుల్లో పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా కోటాను కోట్ల రూపాయలు సంపాదించారు. అటువంటి డబ్బునంతా కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరూ మెడలు వంచి అక్కడ ఉన్న చేసుకుంటూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల లోపలికి తీసుకుపోయే విధంగా ఈ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఊరు ఊరు వాడ వాడ పల్లె పల్లె తిరుగుతూ అందరికీ ఈ యొక్క అధిక ధరలు, రైతులకు గిట్టుబాటు ధర లేక వీటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా సంతల్లో పెట్టినట్లు ప్రైవేట్ పరం చేస్తూ పేద ప్రజల యొక్క సంపదను మొత్తాన్ని కూడా దోచి కొంతమంది పెద్దలకు పెడుతున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈరోజు చిన్నంబాయి మండల కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దీప్నగర్ చిన్నంబాయి మండల ఐదో శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారిని మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరియు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పోతిరెడ్డిపాడు సందర్శనను అడ్డుకున్న ఆంధ్రా పోలీసులు. ఆంధ్రా జలదోపిడిని అడ్డుకోలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी जोगुलांबा करुणा कटाक्ष सिद्ध्यर्थम कर्पूर नीराजनम करिष्ये। స్పీడ్ స్లోగా ఆంధ్ర రోడ్డు తెలియక మనం తెలంగాణలో వచ్చినాం. ఆంధ్ర రోడ్డు తెలంగాణలో చదువుకుంటా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరే కాబట్టి ఆపేసిన రోజు ఆ మందం నీళ్లు వస్తాయి కాబట్టి జూరాల మీద ఉండేటువంటి పంపులు కూడా కంటిన్యూస్ గా నడపరు, అవి ఆన్ అండ్ ఆఫ్ నడుపుతారు.
కాబట్టి ఈ వానాకాలానికి జూరాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయానికి నీళ్ళకి ఇబ్బంది లేదు. శ్రీశైలం మీద ఆధారపడినటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు అంతకంటే ఇబ్బంది లేదు. శ్రీశైలంలో కనిష్టంగా 100 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో 40 టీఎంసీల నీళ్లను సాగుకి ఇచ్చినాం, 2 పంటలకు ఇచ్చినాం. ఇవాళ మొదటి పంటకే, ఒక్క పంటకే, వానకాలం పంటకే పంపుల్ని నడపమంటే మీనమేషాలు లెక్కబెట్టి తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా రైతుల్ని వంచిస్తున్నది, మోసం చేస్తున్నది. ఈ యథార్థాలు ప్రపంచానికి తెలవాలని మరి పోతిరెడ్డిపాడు నుంచి, అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు వాళ్ళు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపేటువంటి లెక్కలు రోజుకు 89,000 క్యూసెక్ల కంటే ఎక్కువ తీస్తలేమన్నట్లు లెక్కలలో చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా 40,000-50,000 క్యూసెక్ల నీళ్లు తీస్తున్నారు. ఇది బయటపడుతుందని మమ్మల్ని ఆడికి పోనిస్తలేరు. నిన్నగాక మొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చిపోయినారు. ఆయన ఒకరిద్దరు వచ్చిపోయినారు కాబట్టి వాళ్ళు వచ్చి చూసిపోయినారు, రికార్డు చేసుకున్నారు. మొత్తం వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. పాలమూరు ప్రజలకు కూడా ఈ విషయాలు అర్థం కావాలని ఇవాళ పాలమూరు నుంచి అనేక మంది రైతులు ఇవాళ వచ్చినారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసేటువంటి రైతులు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ అందరు రైతులు. మరి ఇక్కడ ఇవ్వగలిగిన నీళ్లు అక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ ఇవ్వాలి, కంటిన్యూస్ గా ఇవ్వాలని డిమాండ్ మా ప్రభుత్వంతో పెట్టడానికి ఇది చూపిద్దామని మేము వస్తే మరి ఇవాళ ఇక్కడ వీళ్ళు ఆపడం అనేటువంటిది దుర్మార్గం, అన్యాయం, అప్రజాస్వామికం. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడినాను, 2-3 సార్లు మాట్లాడినాను. సార్ మీరు ఇంతమంది వస్తున్నారు, పర్మిషన్ తీసుకుని ఉండాల్సిందే. ఇవాళ ఏదో అవతల వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, మాకు బందోబస్తులు అక్కడున్న ఇక్కడ ఏవో సాకులు చెప్తున్నారు. ప్రాజెక్టులు చూడడానికి పర్మిషన్ ఏమిటంటే నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పరాయి రాష్ట్రాల నుంచి, పరాయి దేశాల నుంచి వచ్చిపోతున్నారు. ఓ ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు మేము ఇక్కడేమో ఆందోళన చేయట్లేదే, మేము ఇక్కడేమో అలజడికి రాలేదే. ఓ ప్రాజెక్టు చూసిపోవడానికి వస్తే ఆపాల్సినటువంటి ఆగత్యం ఎందుకు అసలు? ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. తెలంగాణ రైతులు, మరీ ముఖ్యంగా పాలమూరు రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నీళ్లు మనకు కూడా దక్కకుండా మనవి వాళ్ళకే ఇవ్వడం కోసం బానిస ప్రభుత్వాన్ని నడుపుతున్నది వల్ల తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. జిల్లా మంత్రులకు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులకు కానీ బాధ్యత లేదు. పాలమూరు ప్రజల పట్ల వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే సాఫీగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోయి చూసుకొని పోదామంటే మరి పోలీస్ అధికారులు ఇక్కడ ఆపడం జరిగింది. సరే, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం. దీన్ని మాత్రం మేము ఖండిస్తాము. 802 మీటర్ల అడుగులో ఉండేటువంటి కల్వకుర్తి పంపులను ఆన్ చేయడానికే ఆపసోపాలు పడింది తెలంగాణ ప్రభుత్వం. 10 సార్లు మేము ఒత్తిడి పెట్టి, రైతాంగం తరఫున ఒత్తిడి పెట్టి, రైతులంతా ఒత్తిడి పెడితే గత 20 రోజులుగా వరద వస్తున్నా కూడా మూలుగుతూ, కుంటుతూ, గుడ్డుతూ ఒక మోటారు, 2వ మోటారు మళ్ళీ బంద్ చేయడం, మళ్ళీ ఆన్ చేయడం చేసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఉండేటువంటి ప్రధాన కాలువ యొక్క నిడివి మొత్తం పొడవు 162 కిలోమీటర్లు. 162 కిలోమీటర్ల పొడవులో ఉండేటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో ఈ రోజు వరకు కూడా 102వ కిలోమీటర్ కూడా దాటలేదు నీళ్లు. అంటే ఇంత ఘోరమైన వైఫల్యం. ఎగువన జూరాల నుంచి నిన్న కూడా జూరాల నుంచి దిగువకు 80,000 క్యూసెక్ల నీళ్లు శ్రీశైలం చేరుతా ఉంది. జూరాల మీద ఆధారపడినటువంటి కుడి ఎడమ కాలువలు కానీ, జూరాల మీద ఉండేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఈ లిఫ్టులు కానీ ఈ మొత్తానికి కలిపి కూడా జూరాల మీద వాడుకోదగినటువంటి నీళ్ల పరిమాణం కూడా అంతా కలిపితేనంటే 9,000 క్యూసెక్ల కంటే ఎక్కువ లేదు. ఎగువ నుంచి అల్మట్టి నారాయణపూర్ నుంచి కృష్ణలో అల్మట్టి నారాయణపూర్ 2 కలిపి 150 టీఎంసీలు నిండంగా సర్ప్లస్ అయినటువంటి నీళ్లే రోజుకు 2,20,000, 2,20,000, 2,50,000 దాకా మొన్నటి దాకా వచ్చినాయి. నిన్నటికి 80,000 క్యూసెక్లు వస్తా ఉన్నాయి. ఈ రోజు కొంత తగ్గిండొచ్చు. కాబట్టి జూరాల కింద ఉండేటువంటి ఆయకట్టుకు, జూరాల మీద ఆధారపడిన లిఫ్టులకు కూడా నీళ్లకు ఇబ్బంది లేదు అక్కడ. కానీ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ నీళ్లు ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి విషయం ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టి నీళ్ళకి ఇబ్బంది ఉంది, చెరువులు నింపుతాం, మంచినీళ్ళ కాడికి చూసుకొని వాడాలి. మంచినీళ్ళకి నీ చెరువులతో నీతో అవసరమే లేదు.
కేసీఆర్ చేయించినటువంటి మిషన్ భగీరథ పథకం అద్భుతంగా ఉంది. మంచినీటి అవసరాలకు శ్రీశైలం మీద కానీ జూరాల మీద కానీ ఆధారపడినటువంటి 21 శాసనసభ నియోజకవర్గాలకు ఏడాది మొత్తం కలిపి కేవలం 9 టీఎంసీలే. ఇది 100 సార్లు చెప్పినాం. ఇప్పుడు ఈ రోజు శ్రీశైలంలో 188 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ రోజు నేను ఇప్పుడు నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నడి రోడ్డు మీద పోలీసులు బలవంతంగా ఆపినారు మమ్మల్ని. మీరు పోతిరెడ్డిపాడు పోవద్దు, చూడడానికి వీల్లేదని. ఈ దేశంలో రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలో మాకు అర్థమైతలేదు. పైగా మేము దాన్ని ఈ నీళ్లను వద్దని చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా వాడుకుంటుందా, ఇంత గొప్పగా వాడుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం తెలివిలేనితనం వల్ల, మీ చాతకాంతనం వల్ల నీళ్లను రైతాంగానికి ఇవ్వకుండా ఎల్లినో అని, కరువని, కుంటి సాకులు చెప్తూ రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇది తప్పు అని తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగడానికి మేము వస్తే మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఆపినో నాకైతే అర్థమైతలేదు. వాళ్ళే సంజాయిషి ఇచ్చుకోవాలి. 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. జూరాల మీద ఆధారపడినటువంటి అన్ని ప్రాజెక్టులకు కలిపి, అన్ని కాలువలకు, అన్ని లిఫ్ట్లకు కలిపి నీళ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. ఎగువ నుంచి ఈ రోజు నారాయణపూర్ అల్మట్టి నుంచి నీళ్లు ఆగిపోతే కూడా జూరాలకు వచ్చేటువంటి రీజనరేటెడ్ వాటర్స్ అంటాం. నారాయణపూర్ అల్మట్టి ప్రాంతాల్లో కర్ణాటక 17,30,000 ఎకరాల ఆయకట్టు ఇవాళ సాగవుతుంది కర్ణాటకలో. ఆ సాగుబాటు అయిన ధర్మిల కిందికి పారేటువంటి నీళ్లే రోజుకు 6-7 వేల క్యూసెక్ల నీళ్లు వస్తాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు శివాలయం వద్ద జాతీయ రహదారి 44 కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు పైన రోడ్డు ప్రమాదం. లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. వద్దా వెళ్ళడం సామి చెప్తున్నా అంబులెన్స్ ముందర కాలం మధ్యలో ఒకసారి ఫాదరా స్వామి చలో పా అదే